రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తేమీ కాదు. కాని ఒకేసారి ఎక్కువమంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే అది సాధారణ పరిణామంగా ఉండదు. తాజాగా చోటు చేసుకున్న పరిణామం కూడా అలాంటిదే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ మార్పు వెనుక అసలు కారణాలేంటి, దీని ప్రభావం రాజకీయ సమీకరణలపై ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక ఎమ్మెల్యే పార్టీ మారితే వ్యక్తిగత కారణాలు, నియోజకవర్గ సమస్యలు లేదా రాజకీయ అసంతృప్తి అని చెబుతారు. కాని ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడమంటే దాని వెనుక వ్యక్తిగత కారణాలకంటే రాజకీయ వ్యూహం ఎక్కువగా పనిచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామం జరిగిన వెంటనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒకవైపు ఇది ప్రజల తీర్పుకు అవమానం అని విమర్శలు వస్తుంటే, మరోవైపు ప్రజలకోసం తీసుకున్న నిర్ణయం అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజమేంటన్నది సామాన్య ప్రజలకు అర్థం కావడం కష్టంగా మారింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మార్పును చాలా లోతుగా చూస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇది కేవలం పార్టీ మార్పు కాదు, శక్తి సమీకరణల్లో మార్పు. శాసనసభలో సంఖ్యాబలం, నిర్ణయాలపై ప్రభావం, భవిష్యత్తు ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ ఈ మార్పుతో ప్రభావితమవుతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పే ప్రధాన కారణం తమ మాట వినిపించడం లేదన్న అసంతృప్తి. పార్టీ లోపల అవకాశాలు ఇవ్వలేదని, నియోజకవర్గాల అభివృద్ధికి సరైన మద్దతు లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇది నిజమా కాదా అన్నది వేరే విషయం. కాని ఈ ఆరోపణలు బయటకు రావడం మాత్రం పార్టీ అంతర్గత సమస్యలను బయటపెడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను తీసుకున్న పార్టీ కూడా ఈ పరిణామాన్ని రాజకీయంగా బాగా ఉపయోగించుకుంటోంది. మా పార్టీ వైపు ప్రజాప్రతినిధులు వస్తున్నారు అని బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇది రాబోయే ఎన్నికల్లో మానసిక ఆధిక్యం తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పార్టీ మార్పుల వల్ల ప్రజల్లో అసంతృప్తి కూడా ఉంది. ఓటు వేసిన పార్టీని వదిలి ఎమ్మెల్యే మరో పార్టీకి వెళ్లడాన్ని కొందరు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేము ఓటు వేసింది వ్యక్తికి కాదు, పార్టీకి అన్న భావన ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. ఈ కోణంలో చూస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాబోయే రోజులు అంత సులభంగా ఉండకపోవచ్చు. న్యాయపరమైన అంశాలు కూడా ఈ సందర్భంలో చర్చకు వస్తున్నాయి. పార్టీ మార్పులపై అనర్హత, స్పీకర్ నిర్ణయం, కోర్టు జోక్యం ఇవన్నీ రాజకీయాలతో పాటు న్యాయరంగంలో కూడా చర్చను పెంచుతున్నాయి. ఈ అంశాలు ఎంత త్వరగా తేలుతాయన్నదే రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ మొత్తం పరిణామంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలు ఇప్పుడు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, విధానాల కంటే కూడా వ్యక్తిగత లాభనష్టాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. చివరికి చెప్పాల్సిన విషయమేంటంటే, పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజకీయాల్లో ఒక కొత్త దశకు నాంది పలికారు. ఇది ఒక పార్టీకి నష్టం కావచ్చు, మరో పార్టీకి లాభం కావచ్చు.